హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో గురించి దీంట్లో ఫైనల్ రిజల్ట్ వచ్చింది కదా, అసలు ఎన్ని టాస్క్లు అయ్యాయి, ఎవరెవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి, భరణి వర్సెస్ దమ్ము శ్రీజ టాస్క్ల గురించి కూడా ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. అట్లాగే లైవ్ డిస్కషన్స్ కూడా ఫుడ్ చుట్టే చాలా లొల్లు జరుగుతూ ఉంది. మెయిన్ రేషన్ మేనేజర్గా తనూజ అందరినీ టార్గెట్ చేస్తుందా, తనూజనే అందరూ ఆవిడతో భరించలేకపోతున్నాం అనుకుంటున్నారా, ఎవరిది రైట్ ఎవరిది అని కూడా మాట్లాడుకుందాం. మరి మీకేమనిపిస్తుంది ఓవరాల్గా భరణి శంకర్ లేదా దమ్ము శ్రీజ ఈ ఇద్దరిలో ఎవరు ఉంటే బెటర్ హౌస్లో? ఎందుకంటే బిగ్ బాస్ ఒక్కరికే ఛాన్స్ అని చెప్పాడు, టాస్క్లు ఆడిస్తా ఉన్నాడు ఒకవైపు, అట్లాగే మరొక వైపు ఏంటంటే ఓటింగ్ పోల్ కూడా పెట్టాడు. సో రెండింటిలో పరిగణలోకి తీసుకుంటాడా, ఎట్లా చేస్తాడో చూద్దాం. మరి నా ఒపీనియన్ ఏంటంటే అన్ఫేర్ ఎలిమినేషన్ ఆల్రెడీ దమ్ము శ్రీజ అయింది కనుక ఆవిడ ఆడియన్స్ ఓట్లున్న పంపించేశారు కనుక ఆవిడికి అవకాశం ఇవ్వాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్, మై ఒపీనియన్. అట్లాగే భరణి ప్రాణం పెట్టి ఆడడం అంటే ఏంటో చూపించాడు. ఆయనకి రిబ్స్ అంత గాయమైనా సరే, ఆ 40+ ఏజ్ అయినా సరే 100% ఇవ్వాలి, ఆడాలి, గెలవాలని బయట ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తెలుసుకున్నాడు. ఓకే, ఈ బాండ్స్ వల్ల మిస్టేక్ అయిందని గేమ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సో ఇద్దరు అర్హులే, ఇద్దరికి ఇచ్చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించింది? ఒక భరణి శంకర్కే ఛాన్స్ ఇవ్వాలి అనిపిస్తుందా, లేదా దమ్ము శ్రీజకు మాత్రమే ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందా, లేదా ఇద్దరికి ఇవ్వాలనిపిస్తుందా, ఇద్దరికి అవసరం లేదనిపిస్తుందా? 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్, లేదా మీకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, అది కూడా మెసేజ్ అయితే పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఇప్పటికే మనకున్న అప్డేట్ ప్రకారం భరణి పర్మనెంట్ హౌస్ మేట్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడంట. మరి ఎట్లా డెసిషన్ తీసుకున్నాడు, దేని బేస్ చేసుకుని ఎట్లా అనేది కూడా చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. మరి దమ్ము సిరీస్ని పంపిస్తారా, లేకపోతే ఓటింగ్ ద్వారా ఏమైనా ట్విస్ట్ ఇస్తారా ఏందనేది కూడా మాట్లాడదాం. ఇప్పటివరకు సరే, ఇప్పుడు లైవ్లో ఒక టాస్క్ అయింది కదా, రిలీజ్ ద వారియర్ టాస్క్. ఈ టాస్క్లో ఫస్ట్ నేను చెప్పే కదా, దమ్ము సిరీస్ పవన్ కళ్యాణ్ ఆడతారు, వాళ్ళ టీమే గెలుస్తుంది. అటేమో భరణి అండ్ రాము రాథోడ్ ఆడతారు. అయితే ప్రతి టీం నుంచి ఇద్దరు అన్నారు కనుక ఇట్లా టీమ్స్ అయితే ఫామ్ అయ్యాయి, ఒకరి తర్వాత ఒక టీం అనేది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అయింది. ఇలా చాలా స్పీడ్గా అయిపోయింది. యాక్టివిటీ ఏరియాలో కలర్స్గా 3 విభాగాలుగా టన్నెల్ పెట్టడం, ప్రతి టీము, ఈ టీం నుంచి శ్రీజ, ఆ టీం నుంచి భరణి ఆ జైల్లో ఉండి సీతకు ఒక చిలుక పెట్టి ఈ కాన్సెప్ట్, ఈ సీజన్ 9 తాలూకు థీమ్ అదేదో ఉందో అది పెట్టి దానికి కింద భరణి అని శ్రీజ అని పేర్లు రాయడం, దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క నేమ్ టైటిల్ విడిపించడానికి అనేది. సో ఆ బందీ అవుతారు కనుక వాళ్ళు విడిపించడానికి రెండో సభ్యుడి ఏమో భరణి కోసం రాము రాథోడ్, అటేమో కళ్యాణ్ ఆ పెడస్టాల్ మీద ఉండే జిగ్సా పీసులు ఒక్కొక్కటిగా తీసుకొని టన్నెల్ ద్వారా పాక్కుంటూ వెళ్ళి జైల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ పీసెస్తో పజిల్ పూర్తి చేసి బజర్ నొక్కగానే జైలు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది బాగుంది, ఇంట్రెస్ట్గా. మాధురి సంచాలకుగా పెట్టాడు బిగ్ బాస్. ఆ టన్నెల్ నుంచి బయటకు రాకుండా డైస్ వేసి ప్రతిసారి 2 స్టిక్స్ టన్నెల్స్లో దూర్చి బ్లాక్ కూడా చేయాలంట. అంటే అపోనెంట్ కంటెస్టెంట్ అడ్డుకునేదానికి కూడా ఇది బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా. వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టుకుంటే వాళ్ళ మీద అడ్డుకునే అటాక్ చేసే మాదిరిగా. అలాగే ఒకసారి జిగ్సా పీస్ మాత్రమే తీసుకెళ్ళాలి, టన్నెల్లోకి వెళ్ళాలి. అట్లాగే బయట ఉన్న డైస్లో ఏ కలర్, రెడ్ పడితే రెడ్, ఎల్లో పడితే ఎల్లో, అదే రంగు స్టిక్తో అదే రంగు టన్నెల్ అయితే బ్లాక్ చేయాలి. ఇది ఇంట్రెస్ట్గా ఉంది కదా. పజిల్ పూర్తి చేశాక డోర్ ఓపెన్ కావాలంటే బజర్ నొక్కాలంట. ఇదైతే అరే అప్పుడే అయిపోయిందా అన్నంత మాదిరిగా చాలా సూపర్ స్పీడ్తో ఆడేశారు, ఇరగొట్టేశారు. ఇద్దరు ఆడారు, కాకపోతే వీళ్ళకి ఎక్కువ టైం పట్టేసింది భరణి అండ్ ఏం పేరు రాము రాథోడ్కి. మనకి ప్రోమోలో మాత్రం ఫస్ట్ భరణి పెట్టేసిన తర్వాత శ్రీజ పెట్టినట్టు చూపించాడు. బట్ శ్రీజ 3 మినిట్స్ లోపే కంప్లీట్ చేసేసింది. వీళ్ళకి ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా టైం అయితే పట్టేసింది, ఎక్కువ టైం పట్టింది. ఎనీవే ఈ టాస్క్ అయితే దమ్ము శ్రీజ అండ్ కళ్యాణ్ విన్ అయ్యారు. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. అట్లాగే నిన్నటికి టవర్స్ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది కదా, ఫైనల్కి దమ్ము శ్రీజ వాళ్ళకి. రెండోది అయితే టై అయిపోయింది, రెండో రౌండ్. మరి ఇప్పుడు ఈ టాస్క్లో కూడా ఈవిడ విన్ అయింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే దమ్ము శ్రీజ అండ్ దివ్య ఆడతారు కదా, పైన స్టిక్ పెట్టుకుని ఇట్లా ఒక బాక్స్ మాదిరిగా ఉండేది, అందులో దివ్య విన్ అవుతుంది, అక్కడ ఒక పాయింట్ వస్తుంది. దీని తర్వాత ఇంకొక 4వ టాస్క్ అయితే భరణి అండ్ టీం విన్ అవుతారు. వాళ్ళకి అది ఆల్మోస్ట్ అక్కడ కళ్యాణ్ దమ్ము శ్రీజ కోసం ఆడి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసిన దశలో మళ్ళీ చిన్న మిస్టేక్ ఏదో ఉందని మార్చే దగ్గర మొత్తం పడిపోతాయంట. ఒక పైప్స్ ఏవో పెట్టి ఆ పైప్స్ అన్ని గార్డెన్ ఏరియాలో పెట్టి అట్లాగే హాల్లో పెడతారు. ఆ గార్డెన్ ఏరియాకి వెళ్ళి ఆ నమూనా చూసుకొని ఆ షేప్ ఎట్లా పెట్టాలి, ఏంటి ఎస్లాగా ఉందా, వైలాగా ఉందా, సంథింగ్ అవి ఎట్లా ఉన్నాయి అవి చూసుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పెట్టాలంటే అది భరణి కోసం ఎమ్మెన్యేల్ ఆడతాడు, అటేమో దమ్ము శ్రీజ కోసం కళ్యాణ్ ఆడతాడు. కళ్యాణ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందన్న దశలో మిస్టేక్ అయ్యి మొత్తం దడదడ పడిపోతే ఆ టాస్క్లో ఎమ్మెన్యేల్ గెలుస్తుంది. సో మొత్తానికి ఏంటంటే దివ్య ఆడిన టాస్క్, ఎమ్మెన్యేల్ ఆడిన టాస్క్, 2 టాస్కుల్లో కూడా భరణి టీం విన్ అవుతుంది, భరణి విన్ అవుతాడు. ఇక దమ్ము శ్రీజకు సంబంధించి ఫస్ట్ టవర్ టాస్క్లో ఫస్ట్ పాయింట్ అయితే ఆవిడకే వచ్చింది. అట్లాగే
ఇప్పుడు ఈ టాస్క్ చెప్పాం కదా, ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో కూడా అయిపోయింది టాస్క్ కూడా, ఇందులో గెలిచింది. సో 2-2 గెలిచినట్టుగా. మరి ఎవరికి ఎట్లా పాయింట్స్ డిసైడ్ చేస్తాడో ఏం చేస్తాడో చూద్దాం. ఆ ఫ్లాగ్స్ పాతాలి అని చెప్పాడు కనుక. అలాగే ఇంకా లైవ్ అప్డేట్స్లో కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే మీ ఒపీనియన్ ఏంటి ఈ టాస్క్ల గురించి కావచ్చు, కంటెస్టెంట్స్ గురించి కావచ్చు, ఒక రివ్యూర్గా నాకు కూడా ఆడియన్స్ ఏమనుకుంటున్నారో ఆలోచిస్తున్నాడు తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఏదో ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఆడియన్స్ ఆట గురించి కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఒకటి. సరే, ఇంకోటి ఏంటంటే జర్నలిస్ట్ అండ్ న్యూస్బుల్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్బుల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, లైవ్ అప్డేట్స్ కూడా ఏంటంటే దివ్య గౌరవ నిఖిల్ ఉండేటప్పుడు గౌరవతో చెబుతుంది రాము గురించి, నువ్వు ఒక బాండ్ అని ఫ్రెండ్ అని బాగా హార్ట్కి తీసుకుంటున్నావు, అందుకే ఆయన నేను నామినేషన్ చేయడంతో బాగా హర్ట్ అయిపోయినావు. బట్ రామురాజుడి నేచర్ నీకు తెలియదు, వాడు అంతే తింగరోడ్ లెక్క ఉంటాడు. మాకు కూడా చాలా షాక్లు ఇచ్చాడు. ఫ్రెండ్ అంటాడు, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. నువ్వు లైట్ తీసుకో, లైట్ తీసుకో, హార్ట్కి తీసుకుంటున్నావు అని దివ్య ఏమో గౌరవ్కి చెబుతా ఉంటే నిఖిల్ కూడా, ఎందుకంటే గౌరవ్ బాగా హర్ట్ అయిపోయాడు కదా, వాడు నామినేషన్ చేసిన దానికి కాదు ఆ కుర్రోడు చేసినందుకు ఫ్రెండ్ అనుకొని డర్టీ రీజన్తో, అసలు సోది రీజన్తో చెప్పి వేసేసాడు. కెప్టెన్సీ బాగా చేయలేదని చెప్పి, పైగా అది చెప్పింది నువ్వు కెప్టెన్సీ బాగా చేసావు, కెప్టెన్సీగా బాగా చేసావా లేదా అన్నట్టుగా 2 రకాలుగా ఒకటే స్టేట్మెంట్ ఏం చెప్పాడో అర్థం కాలేదు. అంత సిల్లీ రీజన్ అని ఆయన ఫీల్ అవుతుంది. ఈ అమ్మాయి అయితే ఇట్లా చెబుతుంది. అట్లాగే తనూజ చుట్టూ ఎక్కువ గొడవలు అవుతున్నట్టు ఉన్నాయి. సింపుల్ సొల్యూషన్, ఈవిడే చిలికి గాలివాన మాదిరిగా చేసుకుంటుంది అనే విషయం మనకు అర్థమైంది, హౌస్ మేట్స్కి అర్థమైంది. కానీ ఆ విషయం ఆవిడ చెప్పాలన్నా ఎవరు పిల్లి మెడలో గంట ఎవరు కడతారనే పరిస్థితి అయిపోయాయి. తనూజ అలుగుతుందనో, అరుస్తుందనో, ఏడుస్తుందనో, అందరూ భయపడతాయంటే, అంత సేఫ్ గేమ్ ఆడతారంటే, సింపుల్గా 2 సొల్యూషన్. అయితే ఆవిడ అర్థం చేసుకొని ఫుడ్ ఎందుకు చాలట్లేదు, రైస్ ఒక అరకప్పు ఎక్కువ పెడితే అయిపోయాయి. సింపుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అర్థమైంది, ఎంఎన్ఎల్తో కూడా అదే మాట చెబుతా ఉన్నాడు. అన్న ఏముందన్న, రోజు ఇప్పుడు 3 రోజుల నుంచి రైస్ చాలట్లేదన్న, ఒక అర గ్లాస్ ఎక్కువ పెడితే రైస్ ఏమైంది. బిగ్ బాస్ కూడా బియ్యం విషయంలో రేషన్ పాటించడు, ఎన్ని తింటే ఆయన పంపిస్తాడు. ఒక అరకప్పు ఎక్కువ వేసుకుంటే మిగిలితే ఇంకెవరో ఒకరు తింటున్నారు కదా, వేస్ట్ అయిపోవట్లేదు కదా. అది ఒకటో సొల్యూషన్. రెండోది ఏంటంటే తనూజని రేషన్ మేనేజర్ తీసేయడం. ఆవిడ కూడా నేను బాత్రూమ్కి వెళ్ళిపోదాం పదా సొమ్ము, మనం అక్కడే బెడ్ వేసుకుని అక్కడే కాపలా వేసుకుని ఈ తలకైనప్పుడు పడలేమంటే ఈవిడ వల్ల వాళ్ళకి తలలకు, వాళ్ళ వల్ల ఈవిడికి. సింపుల్ సొల్యూషన్ కోసం కూడా ఎన్ని గొడవలు అంటే లాస్ట్కి ఇప్పుడు నిన్న మాధురికి సంబంధించి నైట్ మధ్యాహ్నం నేను అన్నం తినలేదు, ఆకలేస్తుంది, చపాతీ కావాలంటే ఎమ్మెన్యూల్ ఒక చపాతీ ఇచ్చాడంటే, ఇంకా ఆకలేసింది చాలేదు కనుక సింగిల్ చపాతీతో ఆవిడ నైట్ అడిగింది కదా, ఎపిసోడ్లో మనకు చూపించారు కదా, ఏమా రేషన్ మేనేజర్ ఆకలేస్తుంది, చపాతీ చేసుకోవాలి, కలిపేదానికి కూడా ఎవరైనా అంటే కళ్ళు తిరిగి పడిపోయలేకుండా పడిపో, డాక్టర్ని పిలుస్తా అని వెటకారంగా మాట్లాడుతాను. ఇది తప్పు కదా. నీకు చాలకపోతే చాలలేదని చెప్పాలి, సరిపోతే ఏం చెప్పాలి, లేదా ఇంకోది చెప్పాలి. కానీ మధ్యాహ్నం తినలేదు, ఆకలేస్తుంది, ఒక చపాతీ మెన్యూలు ఇచ్చింది తిన్నాను, అది చాలలేదు అనేటప్పుడు, కళ్ళు తిరుగుతాయి అనేటప్పుడు అక్కడ దివ్య అని అడిగితే మీరు పిండి కలిపేసి ఇచ్చేసేయండి నేను చేసి ఇచ్చేస్తాను అంటే, ఇప్పుడు పర్మిషన్ కోసం కెప్టెన్కి ఆల్రెడీ చెప్పాను అడిగితే కళ్ళు తిరిగితే పడిపో, డాక్టర్ని పిలుస్తున్నట్టు తప్పు కదా, వెటకరం కదా. దాంతో ఆవిడ బాగా హర్ట్ అయిపోయింది, భోజనం మానేసింది ఒక రోజు అంతా. ఇక ఎమ్మెన్యేలు వీళ్ళందరూ ప్యాంపరింగ్ చేసి, అయ్యో నీకు ఆవిడకి రేప ఉంది కదా, నీతో ఫన్ ఉంది కదా, నీతో క్లోజ్ కదా, అందుకే చెబుతుందేమో. నేను కూడా అడిగే తనూజని, ఎమ్మెన్యేలు వచ్చి మాధురికి చెబుతూ ఉన్నాడు, నేను సీరియస్గా అన్నావా ఫన్నగానే అంటే, నేను ఎందుకు సీరియస్గా అంటాను, నేను ఫన్నగా ఉన్నాను, కామెడీగా అన్నానని ఇవిడు చెబుతున్నాడు. తనూజ కామెడీగా నిందా, ఫన్నగా నిందా, సీరియస్గా అది పోక్ చేసి అనింది కదా, కళ్ళు తిరిగి పడిపోను, అందుకే ఆవిడ ఫీల్ అయ్యింది. పైగా అక్కడ ఏంటి మరి, ఏం అడిగితే పక్క వాళ్ళు అడుగుతారంటే, వాళ్ళు అడిగింది కూడా పెద్దగా ఏం లేదు కదా, మళ్ళీ అన్నం వండాలా, వండితే వాళ్ళు ఊరుకుంటారా, మీరు ఒప్పుకుంటారు, ఈ ఇమాజినేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళు వచ్చి అడిగేస్తారు, వీళ్ళు వచ్చి నిలదీసేస్తారు, వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు, మీరు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. ఇవన్నీ కంటే అసలు పంచాయతీ జరగకముందు ఈవిడే ముందు ఊహించుకుని, ఇప్పుడు పోప్ పంచాయతీ గురించి కూడా ఇందాక లైవ్లో కూడా డిస్కషన్ పెడుతున్నారు. అసలు ఎంత తలకాయ నొప్పి అంటే ఆయన మాదిరిగా విసుక్కుంటున్నారు అక్కడ. దమ్ము శ్రీజ, మాధురి, ఎమ్మెన్యేల్, సంజన, ఆ కళ్యాణ్, హౌస్ మేట్స్ ఆల్మోస్ట్ సాయి శ్రీనివాస్ అండ్ గౌరవ్, ఎవ్రీవన్. సో మళ్ళీ సరే షార్ట్అవుట్ చేద్దామని పిలిచిన మాధురి కూర్చోబెట్టి, ఎమ్మెన్యేల్ కూర్చోబెట్టి తను జర మాట్లాడాలంటే, మాధురి ఎందుకన్నా పిలిచావు, మీరు ఊరుకుంటారా, వాళ్ళు ఊరుకుంటారా, ఈవిడ అడిగితే ఆయన అడుగుతారు కదా, టకటక వెళ్ళిపోయా. కొన్ని షార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా. నిన్నటి వరకు నీ భరణి నాన్న రాకముందు నుంచి వరకు ఆవిడతో ప్యాంపరింగ్, నీ పట్ల ఆవిడ సేఫ్ గేమ్లో భాగంగా ఏదో ఒక రకంగా రాజు అంటూ నువ్వు కూడా తిరిగావు కదా చుట్టూ. మరి ఇప్పుడు షార్ట్అవుట్ అని చేసుకోవచ్చు కదా. అంటే ఒక మనిషి ఒక రోజంతా నీ వల్ల హర్ట్ అయ్యారు, భోజనం మానేశారని పట్టించుకోకపోతే ఎట్లా అంటే, ఇప్పుడేనే కాదు అప్పటికి మాధురి తర్వాత చెబుతుంది, నేను ఎటకారంగా మాట్లాడింది మళ్ళీ ఫన్ అంటావేంటి, ఇప్పుడు కూడా వచ్చి అడిగినప్పుడు నా డ్యూటీ నేను చేశాను, నేను స్ట్రిక్ట్గా చేశాను అని చెబుతూ ఉంటే, మరి ఎమ్మెన్యేల్ ఏంటి ర్యాపో ఉంది కాబట్టి ఫన్న కాబట్టి అని చెబుతాడు. పైగా అక్కడ ఎమ్మెన్యేల్తో ఏం చెప్పింది తనూజ, నేను ఫన్నగే అన్నా, నేను ఎందుకు సీరియస్గా అంటానని చెప్పింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా డ్యూటీ చేస్తాను, నేను స్ట్రిక్ట్గా చేశానని ఏదో ఒకటి చెప్పాలి కదా. ఫన్ అన్నావా, సీరియస్ అన్నావా, డ్యూటీ చేసావా, స్ట్రిక్ట్ అన్నావా. అక్కడే మా ఆయన దగ్గర అట్లా చెప్పి ఇక్కడ ఈవిడ దగ్గరికి ఎట్లాగ వచ్చి నేను స్ట్రిక్ట్గా ఉన్నాను, నేను డ్యూటీ చేశాను, సరదా కన్నానని కూడా మాధురి అంటుంది. చూసావా, నువ్వేమో రేప ఉంది కాబట్టి అన్నది అంటావు, అప్పుడు కనీసం సరదా కన్నానని కూడా చెప్పట్లేదు.
సో ఒక ఎక్స్ట్రా చపాతీకి ఏంటిది, ఒక చపాతీ దానికోసం అరవడం ఏంటి, తర్వాత కళ్యాణ్ అని కూడా ఉండేటప్పుడు అట్లాగే అరుస్తూ ఉందంటే కళ్యాణ్ కూడా ఈ మాదిరిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదండి, నేను ఇమ్మాన్యుయల్తో అనడం వేరు, భరణి గారితో అనడం వేరు, రేపోని బట్టి ఉంటుంది కదా, ఆవిడ కూడా మీతో రేపో బట్టి అయ్యి ఉండొచ్చు కదా. ఆవిడ కూడా వాస్తవానికి మీరు గమనిస్తే ఇప్పుడు మాధురిని అలక మానిపించడానికి, అన్నం తినిపించడానికి ఇమ్మాన్యుయల్, సంజనాకి నిన్న ఆవిడకి ఎంత పెద్ద గొడవ అయ్యింది నిన్న మొన్న, సంజన వర్సెస్ మాధురి. బట్ సంజన కూడా వచ్చి తినండి మాధురి గారు అని చెబుతా ఉంది. అట్లాగే ఇమ్మాన్యుయల్ చెబుతా ఉన్నాడు, నిఖిల్ చెబుతా ఉన్నాడు, కళ్యాణ్ చెబుతా ఉన్నాడు, ఇంతమంది వచ్చి బతిమలాడుతూ ఉన్నారు. సాయి శ్రీనివాస్ కొడుకు వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మాధురి గారు, ఏదైనా ఫస్ట్ అదే, దాని తర్వాత ఇంకేదైనా ఆయన కూడా చెబుతున్నాడు. ఫైనల్గా వీళ్ళందరూ బతిమలాడడంతో ఆవిడైతే అన్నం తినింది. అయితే మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి కూడా తనుజతో ఎవరికైనా గొడవ అయితే ఈవిడ మళ్ళీ షార్ట్ అవుట్ చేసుకున్నది అంత ఈజీ కాదు. ఈవిడ తరఫున మళ్ళీ భరణియో, ఇమ్మాన్యుయలో, కళ్యాణ్ ఎవరో ఒకరి వేళ రాయబారం జరపడం. ఎందుకంటే ఇక్కడ కూడా తనుజకి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్, ఏమో నా చుట్టూ ప్యాంపరింగ్ చేసుకుని తిరిగింది కదా, నేను వద్దు రావద్దు పో దూరంగా ఉండి అన్నా సరే ఇది చేస్తుంది కదా, అందుకు చులకన లోకు అయిపోయినట్టుంది. ఎందుకంటే నేను వెళ్ళను, ఆవిడ నాతో మాట్లాడాలనుకుని ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తుంది, నేను వెళ్ళనని చెబుతా ఉంది. నిజంగా ఈ వారం మాదిరి ఎలిమినేట్ అయిపోతే తనుజ కాలు అయితే నేల మీద ఉండవు. ఆహా మనతో గొడవ పెట్టుకుంటే, మనం ఫోకస్ పెడితే, మనం టార్గెట్ చేస్తే ఎవడైనా ఫసక్కే అవుట్ అనే స్థాయిలో పెరిగిపోద్ది ఆవిడ కాన్ఫిడెన్స్. ఎందుకంటే వాస్తవానికి ఇమ్మాన్యుయల్, సంజన, నిఖిల్, కళ్యాణ్, సాయి శ్రీనివాస్ వీళ్ళందరికంటే క్లోజ్ ఎవరికి, ఆవిడకే కదా. సో ఇంతమంది మీద ఆవిడ సిరుగుబుర్లాడినా కసుబుసులాడినా సరే, ఇప్పుడు నిఖిల్తో మాధురికి ఇష్యూ అయ్యింది, కళ్యాణ్తో అయ్యింది, సంజనతో అయ్యింది, ఇంతమంది అయినా సరే మా తనుజ విషయంలో అంత కేరింగ్ ప్యాంపరింగ్ ఉన్నా సరే వీళ్ళందరూ వెళ్ళి ఆవిడని తిరిగి బతిమలాడించి సర్లే పోన్లో ఒక మనిషి ఆనందనుకుంటూ ఉండిపోతే ఎట్లా బాధపడుతుంది కదా అని చెప్పేసి చెబితే లాస్ట్కి ఇమ్మాన్యుయల్ ఆవిడ మాత్రం పట్టించుకోలేదు. లాస్ట్కి ఇమ్మాన్యుయల్ నువ్వే కదా అక్కడ రేషన్ మేనేజర్ పెట్టమన్నావంటే మాధురి అక్కడ ఏంటి, ఓహో మా తనుజ నేను ఉంటే ఇక్కడ అందరిని తొక్కేద్దాం అనుకుంటే తిరిగి ఏకుమేకే ఆవిడనే దొక్కేస్తుంది. ఇప్పుడు ఆవిడకి అర్థమవుతా ఉంది చిన్న దానికోసం ఎందుకు అంత ఇష్యూ చేస్తుంది, ఎందుకు అలా అరుస్తుందని లెక్క. సంజన కూడా ఏముందబ్బా పెరుగు చాలా ఉంది కానీ ఒక గరిట పెరుగు అడిగితే చాలా గొడవలు అయిపోతాయని. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే తనుజ మైక్రో అబ్జర్వేషన్ అయిపోయింది. వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, వీళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళకి సమాధానం ఈక్వల్గా పంచాలని. ఈవిడ కిచెన్లో ఉన్నంతసేపే గొడవలు, అక్కడ నుంచి తప్పుకుంటే ఏ సమస్య లేదు, సింపుల్ సొల్యూషను. ఇప్పుడు ఆవిడ అంతలా చెబుతున్నది కూడా అందుకే ఆ వెటకారం కానింది హర్ట్ అవుతారు మరి ఎవరైనా ఫుడ్ విషయంలో ఆవిడ రిక్వెస్ట్ చేసేదానికి. పైగా తనుజ ఏమంటది, ఏం వండాలి, నేను చెబితేనే చేస్తానరా, నేను ఆపుతానా, నేను అడుగుతానా, వాళ్ళే కదా వండుతున్నారు, నేను మాట్లాడడానికి వెళ్తే అరుస్తున్నా. ఏ రోజైనా అరవకుండా ఒక రోజు కానీ, ఒక ఎపిసోడ్ కానీ, ఒక పూట కానీ, ఒక గంట కానీ గడిచిందా, అరుస్తూనే ఉంటుంది కదా. పైగా తన కామెడీగా అంటే ఫీల్ అయిపోయిందంటే, కామెడీగా నిందా చెప్పండి మీరు, పిఆర్గా కాదు నేను వాళ్ళ ఇటు లేదు ఆవిడదే రైట్ అంటారు కానీ ఒక మామూలుగా జనరల్ ఆడియన్గా చెప్పండి, నైట్ ఆవిడ మాదిరి అడిగేటప్పుడు ఎటకారంగా నిందా, కామెడీగా నిందా. సో పోనీ సర్లే నిజంగా అంటే మరి ఇమ్మాన్యుయల్తో ఎందుకు చెప్పాలి, అక్కడ అడిగితే నేను స్ట్రిక్ట్గా నా డ్యూటీ చేశానని చెప్పిందంటే మరి కామెడీగా అంటే స్ట్రిక్ట్గానే అంట, ఏదో ఒకటి మాట మీద స్టిక్ అని అయ్యి ఉండాలి కదా. అట్లాగే తనుజ ఏముండదు, శ్రీజ నేను అంటే మనసులో ఉంది మాధురి మీద, శ్రీజ విన్నర్ అని అంత ఈజీగా ఎలా చెప్పేస్తుంది, అంతసేపు ఎందుకు డిస్కషను అంటే ఏం చెప్పాలి, అక్కడ అన్ఫేర్ డెసిషన్ ఇచ్చేయాలా. మాధురి విషయంలో అది ఇవిడికి బ్యాగేజ్ కొనసాగుతూ ఉంది, మండిపోతుంది ఎక్కడో, అది అర్థమవుతుంది. ఆవిడ నోటితో ఆవిడే చెబుతుంది ఇమ్మాన్యుయల్తో, నేను నా శ్రీజ విన్నర్ అని అంత ఈజీగా చెప్పేస్తే ఎందుకు అంతసేపు డిస్కషన్. మళ్ళీ వాళ్ళ నాన్నని గెలిపించలేదు నేను ఎందుకు అనింది, నేను రాముకి చెప్పాను ఈ హౌస్లో చపాతీ లావుగా ఉంది సన్నగా ఉందని గొడవ అయింది కదా. అందరికంటే నేను హౌస్లో ఎక్కువ అర్థం చేసుకుంది, తనుజ అందరిని అర్థం చేసుకుందా. ఈవిడి వల్లే కదా అపార్థాలు, చిన్న చిన్న విషయాలకు పోపు గొడవ ఎంత ఏం చూడండి, మిస్అండర్స్టాండింగ్. పైగా మాధురి ఏం చెప్పింది, డెసిషన్ ఫెయిర్గానే చెప్పింది కదా. నాకైతే భరణి టీము, భరణి గెలవాలనుకుని సపోర్ట్ చేశా, కానీ ఇక్కడ మీరు టవర్ కట్టాలన్నారు, ఆ రకంగా చూసుకుంటే శ్రీజ విన్నర్ అని చెప్పింది కదా, అది మనసులో పెట్టుకొని అంత డిస్కషన్ ఎందుకంటే ఈవిడికి ఒక అన్ఫేర్. అందుకే తనుజకు అక్కడ మాధురి అనేది కరెక్ట్, ఈవిడికి సపోర్ట్గా డెసిషన్స్ అన్నీ ఉంటే అంత హాయిగా ఉంటుంది, లేకపోతే ఎలాగ ఆడుతుంది. నిజంగా అంత ముందు వరకు ఆ డెసిషన్ మాధురి ఇవ్వక ముందున్నంత వరకు తనుజ మాధురి బాగానే ఉన్నారు. ఆ నిర్ణయం ఎప్పుడు ఇచ్చింది ఇంక అంతే, చిర్రుబుర్లు ఆడేసి ఆవిడ మీద అలిగేసి అరిచేసి ఏడిచేసి చీదేసి అని నిర్ణయం. ఇప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి బొజ్జగించడం, ప్యాంపర్, ఈయన మారడం, ఈయన బిస్కెట్ అయిపోవడం ఖాయం. ఎందుకో అంత మొహమాటం తెలియదు, ఏంటో అర్థం కాదు. మళ్ళీ తనుజ వచ్చి ఎందుకంత యాటిట్యూడ్ శ్రీజకి, అక్కడికి వచ్చి కర్రీ ఉందా నాకు పేరు లేదా, పట్టించుకోదు మానేమని, నువ్వు కూడా పట్టించుకోకర్లేదు, నువ్వు ఎందుకు మనసుకంతకు తీసుకోవాలి. శ్రీజకి యాటిట్యూడ్ ఉంటే మీరే ఆ యాటిట్యూడ్ చూపించడమే. కర్రీ ఉందా అన్నప్పుడు గోడలు అడిగిందో, కంచాలు అడిగిందో, స్టవ్ను అడిగిందో, నిన్ను అడగలేదు, నువ్వు పట్టించుకోడు మానే, నన్నే అడిగింది, నా పేరు పెట్టి అడగొచ్చు కదా, నాకు పేరు ఉంది కదా, నేను ఎంత కుమిలిపోయి ఫీల్ అయిపోయి ఏడు చేసే బదులు ఎవరినో అడిగింది కదా. అక్కడ కర్రీ ఉందని అడిగితే గ్యాస్ స్టవ్ను అడిగింది, గ్యాస్ స్టవ్ సమాధానం చెప్పింది. లేదా అక్కడ ఉన్న వాటర్ బాటిల్ అడిగితే అది చెప్పింది. నీకు అడగలేదు కదా, నీ పేరు పెట్టలేదు కదా, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవ్వాలి. ఆవిడకి ఎందుకు అంత యాటిట్యూడ్, ఈవిడెంత కుమిలిపోయాకంటే పట్టించుకోవడం మానేయాలి. అప్పుడు వచ్చి మళ్ళీ శ్రీజ అడుగుద్దా, తనుజ నిన్ను అడిగారు, నా బొట్టు పెట్టి అడిగావా, నా పేరు పెట్టి అడిగావా, ఎవరికి అడిగావా, తిరిగి చెప్పొచ్చు కదా.
ఆవిడ పేరు పెట్టకుండా కర్రీ ఉందా అనేది అంటే అది ఇక్కడ తమ పెద్ద సమస్య. దీన్నే మైక్రో అబ్జర్వేషన్ అంటారు, నెగెటివ్ థింకింగ్ అంటారు. ఈవిడేమైనా టార్గెట్ చేసిందా? కార్నర్ చేసిందా? వచ్చిందంటే కిచెన్‌లోకి వచ్చి కర్రీ ఉందా అంటే ఎవరిని అడిగిందో? నీకు అడగలేదు కదా! నీ పేరు పెట్టలేదు. వదిలేయి పట్టించుకోక. నిన్ను అడిగితే అప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా! ఈ అమ్మాయి ఎందుకంటే ఇంతలా ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తదనే దానికి ఇదే ఒక లైవ్ ఎగ్జాంపుల్. పైగా ఎవరు అడిగింది లేదు, పాడి లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కళ్యాణ్, మాధురి నిన్న నిమ్మకాయ తీసి డీహైడ్రేట్ అయ్యాము, వాటర్ కలుపుకొని తాగుదామంటే గౌరవ్ జోక్‌గా నాకివ్వంటే అగో వాడు అడుగుతుండు. వాడు అడగలేదు పడాయా నువ్వు పో గౌరవ్ అని కసురుకుంటే ఆయన కూడా సరదాగా అన్నాడు వెళ్ళిపోయాడు. బట్ ఇలాగే ప్రతిదానికి నీకిచ్చానంటే వాళ్ళు అడుగుతారు. సంజన పోపు నుంచి, నేను నిమ్మకాయ నుంచి, ఇప్పుడు నిన్న రైస్ మిగిలిపోయింది రాము రాధుడి కోసం అంటే దివ్య అని అడిగితే ఎవరో ఒకరు వేస్ట్ అయిపోయి ఎవరో ఒకరు తింటున్నారుగా తినేయండి అనిందండి రీతు చౌదరికి. ఆ డీమాన్ గురించి నిన్న అది పెద్ద గొడవ, ఇది పెద్ద గొడవ. లాస్ట్‌కి నేను సంజన విషయంలో భోజనం చేసేటప్పుడు ఎందుకు పెట్టుకున్నారంటే వాస్తవానికి సంజన నువ్వే కదమ్మా పప్పు రెండోసారి వేసేటప్పుడు అప్పుడు మరి నీకు గుర్తు అప్పుడు రాదు. మళ్ళీ ఆలోచించుకుని ఒకవేళ దీని మీద నన్ను ఎవరైనా కార్నర్ చేస్తారేమో, టార్గెట్ చేస్తారేమో, ఫోకస్ పెడతారేమో సింపుల్ సొల్యూషన్ కదా! ఇప్పుడు ఆయన కళ్యాణ్ కూడా ఏమైనా అన్న కొంచెం రైస్ అన్న ఎక్స్ట్రా పెట్టి అర గ్లాస్ పెడితే అయిపోద్ది కదన్న 3 రోజుల నుంచి చాలట్లేదని ఎందుకు అంత కరెక్ట్‌గా ఒక్కొక్క గింజ లెక్క పెట్టి వేయడం? మిగిలితే తింటారు కదా! నిన్న నేను ఎపిసోడ్ రివ్యూలు కూడా అదే చెప్పా కదా! మీరు ఎపిసోడ్ రివ్యూలు మాత్రం మిస్ కాకండి. ఫుల్ డెప్త్‌గా చాలా కంటెంట్ ఉంటుంది. దాని మీద లోతైన విశ్లేషణ ఉంటుంది కనుక అదేనా చేసుకోవాలి. లేదా సుమ్ము పద మనం బాత్రూమ్‌కి వెళ్ళిపోదాం అక్కడే ఉందంటే అదేనా సొల్యూషను. ఆవిడ మారదు, వీళ్ళు మార్చరు. ఇంకా ఏడవడమే. ఆవిడ ఏడవడం, వీళ్ళు అరిచింది, అలిగింది, ఏడ్చిందని వీళ్ళలో వీళ్ళు కుమిలిపోవడం. ఇవి లైవ్ అప్డేట్స్. అలాగే టాస్క్‌లకి సంబంధించి ఓవరాల్‌గా మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. ఈ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.